ఏదో హిట్ కావాలని దండం పెట్టుకున్నాడంటే నిజమేనా అది? ఫ్లాప్ కావాలని. ఆయన బిజీగా ఉండేటప్పుడు కోదండరామరెడ్డి గారు ఏంటి 1 డజన్ కార్లు వచ్చేవి ఇంటికి షూటింగ్కి వెళ్ళటానికి. తను ఏ షూటింగ్కి వెళ్తున్నాడో ఏ కారు ఎక్కాలో అర్థం కాదు ఈయనకి. నిజమా? అప్పుడు ఒక ఒక కో డైరెక్టర్ ఉండేవాడు ఈయన దగ్గర పనిచేసిన అతను. ఎక్కడ ఊర్లో ఉంటే ఆ కో డైరెక్టర్ని పిలిపించుకున్నాడు. ఆ కో డైరెక్టరే అమౌంట్స్ కలెక్ట్ చేయటం, దగ్గరుండి ఇల్లు కట్టించడం. ఆయన ఇల్లు చూసుకోవటానికి, పిల్లల్ని చూసుకోవటానికి అసలు సమయమే ఉండేది కాదు కోదండరామరెడ్డి గారికి. పైగా చిరంజీవి గారితో హిట్ మీద హిట్ మీద ఇస్తూ ఉంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వచ్చి అడ్వాన్స్ తీసుకొని ఒత్తిడి. ఆయన ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకుంటున్నాడో, ఎవరి దగ్గర ఒక్కొక్కసారి అడ్వాన్సులు వద్దు అని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి అంటే ఆ రోజు సీన్లు ఏమిటి ముందు ప్రిపేర్ అవ్వాలి, చూసుకోవాలి. చూసుకొని ఆ ముందు సీన్లు ఏంటి, వెనక సీన్లు ఏంటి, ఎలా తీయాలి, ఆ టేకింగ్ అన్ని ఆలోచించాలి కదా. అసలు ఇదే ఆలోచిస్తాడా? ఈ ప్రొడ్యూసర్లు ఒత్తిడి తట్టుకుంటాడా? ఆ ఒత్తిడికి ఏ డైరెక్టర్ చేయనటువంటి పని ఒక పని చేశాడు కోదండరామరెడ్డి గారు. ఏమని? దేవుడికి దండం పెట్టుకొని, అయ్యా ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను, నాకు ఒక్క సినిమా ఫ్లాప్ ఇస్తే ఒక సినిమా ఫ్లాప్ కానీ ఇస్తే ఈ సమస్య కొంచెం, ఈ ఒత్తిడి కాస్త సడలుతుంది అని ఆయనకి దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఫ్లాప్ కోసం ఎవరైనా సక్సెస్ కోసం దేవుడిని దండం పెట్టుకుంటారు. ఆయన స్వయంగానే చెప్పాడు ఇంటర్వ్యూలో, నేను ఈ విధంగా దేవుడికి దండం పెట్టుకున్నాను అని.